శ్రీగురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. 2024 ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. నేను చెప్పేటువంటి 1-2 మంచి విషయాల్ని శ్రద్ధగా వినగలిగితే వినండి, లేదా మనం డ్రాగ్ చేసుకొని ముందుకు వెళ్ళి మీ ఫలితాలు చూసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయవచ్చు. 6 నిమిషాలు వేస్ట్, నువ్వు సోది ఎక్కువైంది అనేటువంటి మాటల కన్నా మీకు కావాల్సింది బ్రాకెట్లో నీకు కావాల్సింది మీరు వినవచ్చు. అంతే తప్ప అనవసరమైనటువంటి విషయాలు వినమని చెప్పలేదు. మీరు వింటారన్నటువంటి అత్యుత్సాహం నాకు లేదు. ఒక్కళ్ళు విన్నా సరే నా మంచి మాట వాళ్ళు పరివర్తన పొందుకునే ప్రయత్నం. ఈరోజు మంచి మాట ఏంటంటే, కొన్ని ఫంక్షన్స్కి మనం వెళ్తున్నప్పుడు మనం వృధా చేసేటువంటి ప్రసాదం భోజనం చాలా వేస్ట్ అవుతోంది. కాబట్టి ఇప్పటికి కూడా మన వాళ్ళంతా ప్రచారం చేస్తున్నా వినేవాళ్ళు వింటున్నారు, కానీ పడేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. అక్కడ వేస్ట్ టబ్బులో వేసేటువంటి భోజనము, ఆ బజ్జీలు కానివ్వండి, ఇతరత్ర విషయాలు కానివ్వండి, అన్నీ కూడా చాలా వేస్ట్ అవుతున్నాయి. అది ఒకళ్ళు తినే ప్రయోజనం కూడా లేకుండా, లడ్డు వేసుకుంటారు, మిర్చి వేసుకుంటారు, రెండింటినీ పడేస్తున్నారు. పనికొచ్చే తినండి. అక్కడ వాళ్ళకో తినాల్సింది కాస్త అన్నం పెట్టుకొని తినండి, 2 పూరీలు వేసుకోండి. అంతే తప్ప మొత్తం పెట్టుకోవడం, ఆత్రంగా పెట్టుకోవడం, ఫ్యాషన్స్ కోసం పెట్టుకోవడం, గొప్పతనం కోసం పెట్టుకోవడం, టేస్ట్ చెప్పేసి పడేయడం, ఇది మంచిది కాదు. కాబట్టి పదార్థాన్ని దుర్వినియోగం చేయకండి. ఆ ఫంక్షన్ చేస్తున్నటువంటి వ్యక్తి కూడా కష్టపడి సంపాదించిన ధనమేదన్న విషయాన్ని గుర్తించండి. ఇదొక ముఖ్యమైనటువంటి మీకు చెప్పగలిగే విషయం. వీలైతే దీన్ని పొదుపు చేసే ప్రయత్నం, అంటే అన్నాన్ని, పదార్థాన్ని పొదుపు చేయండి, 10 మంది చేత పొదుపు చేయించండి. మరొక విషయము, ఈ మధ్య నేను తరచుగా చూస్తున్న విషయం, మనకున్నటువంటి పిల్లల్లో కొద్దిగా అంటే ఒకప్పుడు 30 ఏళ్ళకి 25 ఏళ్ళకి వచ్చేటువంటి నాలెడ్జు, తెలివి అంతా కూడా ఇప్పుడు 14-10 ఏళ్ళ తెలివి ఎక్కువైపోయింది. కాబట్టి మనం పిల్లలతో ఎలాంటి విషయాలు చర్చించాలి, వాళ్ళల్లో ఉండేటువంటి నైతికమైనటువంటి పద్ధతిని, భౌతికమైన పద్ధతిని రెండింటినీ అలవాటు చేయండి. ఈ మధ్య తెలుగు సీరియల్స్ అత్తా కోడళ్ళు, లేకపోతే తల్లి కూతుళ్ళు, తండ్రి కొడుకులు తిట్టుకోవడం, కొట్టుకోవడం వరకే చూపిస్తున్నారు, అంటే గట్టి అరుచుకోవడం. కానీ హిందీ సీరియళ్ళల్లో ఏకంగా అత్తలు కోడళ్ళు, కోడలేమో బాల్కనీలో, అత్తనేమో వేరే చోట సిగరెట్ తాగడం, మద్యపానం సేవన చేయడం లాంటి కొత్త పోకళ్ళు చూపిస్తున్నారు. ఇటువంటివి మన పిల్లల్లో, అంటే మనకి 13-12 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లల్లో ఈ మార్పు చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. ఆ పిల్లల్లో ఆ యొక్క సీరియల్స్వి కానీ ఇతరత్ర సీరియల్స్ ప్రభావం ఎక్కువ పడుతుంది, జాగ్రత్త. కాబట్టి వీటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనం దానివల్ల పిల్లల్లో నైతిక స్థైర్యం కోల్పోతున్నారు, భౌతికమైనటువంటి చెడు అలవాటుకు దగ్గర అవుతున్నారు. అంటే ఇది మనం తీసుకోవాలి, సొసైటీలో మనకు గొప్ప ఉన్నాం కాబట్టి షార్ట్స్, కుర్చైనటువంటి కుర్చు దుస్తులు వేసుకోవాలి, డ్రగ్స్ తీసుకోవాలనేటువంటి ఆలోచన పెరిగిపోతుంది. కాబట్టి వాళ్ళు 12-16 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యవస్థ ఇబ్బంది కలిగిస్తుంది. కనుక వాళ్ళని జాగ్రత్తగా ఇటువంటి వాటికి దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తే మంచిదని చెప్పబడుతుంది. ఈ విషయాన్ని గమనించుకొని మీరు ఆనందమయ సుఖజీవనాన్ని పొందాలని కోరుకుంటున్నాను. అలాగే మనం మీ అందరికీ మరో విజ్ఞప్తి, మన ఛానల్ని ఇంకా 100 మంది చేత, ఒక్కొక్కళ్ళు 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. అనేక విషయాలు, ధార్మికమైనవి, మీకు అవసరమైనటువంటి ప్రతి విషయం గురించి, రాజకీయ, ఆరోగ్య, ఇతరత్ర ఏ కార్యక్రమమైన గురించైనా సరే, ఏ విషయం అయినా సరే చెప్పగలిగేటువంటి అవకాశం మనకు ఉంటుంది. కనుక మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి తప్పకుండా మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, జన్మజాతకాలు చెప్పించుకోండి. ధర్మ సందేహాలకి వాట్సాప్లో మెసేజ్ చేయండి, వెంటనే మీకు సమాధానం చెప్పే ప్రయత్నం కూడా మేము చేస్తామన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, ఇక ఏప్రిల్ 2024లో ఉన్నటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి. మనం 31 రోజుల్ని 4 వారాలుగా డివైడ్ చేసుకుంటున్నాం. కాబట్టి ఆ 4 వారాలుగా డివైడ్ చేసుకొని వాటి ఫలితాలు మీరు అనువయించుకునే ప్రయత్నం చేయండి. జన్మజాతకం 90%, గోచారం ఇప్పుడు చెప్పే ఫలితాలు గోచారం 40-50% వరకు మాత్రమే అనువయించుకునే ప్రయత్నం చేయాలి. తద్వారా మీకు శుభకరం, ఆనందయోగం కలుగుతుందని తెలియజేసుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. 2024 ఏప్రిల్ మాసంలో మిథున రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏంటి? వార ఫలాల్లో మిథున రాశి వారికి కూడా
శుక్రుడు రాహు ఇద్దరు మాత్రమే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటూ మిగతా గ్రహాలన్నీ కూడా లాభాన్ని కలిగిస్తున్నాయి. కనుక మనకి మొదటి వారంలోనే యావరేజ్ ఫలితాలు, 2-3 వారాల్లో అద్భుతమైనటువంటి ఆనందయోగాలు, 4వ వారంలో తీవ్రమైనటువంటి నష్టం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మీ డబ్బుల కట్టలు ఎక్కడో పెట్టి మర్చిపోవడము, అయితే మీ ఇంట్లో ఉన్నటువంటి డబ్బు దొంగిలించబడము జరుగుతుంది. జాగ్రత్త. అదేంటి బాగుందని చెప్పేసి ఇలా చెప్పేసావు, ముందు బాగులేని చెప్పుకుంటే బాగున్నది ఆనందం పొందవచ్చు. 4వ వారంలో ప్రమాదం ఉంది కాబట్టి 4వ వారంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ప్రయత్నం చేయాలి. లేనిపోని అనవసర వ్యక్తుల నుంచి ధనము తీసుకోవడం, బ్లాక్ మనీ పెంచుకోవడం అన్న ఆలోచన, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త. లేదా 4వ వారంలో ఉద్యోగంలో ఆకస్మిక బదిలీలు కానీ, ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే ఉద్యోగం బెంచ్ మీదకి మారే అవకాశం కూడా కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. పనికిరాని అసందర్భ ప్రేలాపనలు చేయకూడదు. కుటుంబ పరిస్థితిని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. శుభకార్యాలు జరుగుతున్నప్పుడు తప్పకుండా మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడడం? పెద్దవాళ్ళని మాట్లాడనివ్వండి. మిమ్మల్ని అడిగినప్పుడు, మీ యొక్క సలహాను కానీ సూచన కానీ అడిగినప్పుడు, మీ భావాన్ని తెలియజేసినప్పుడు అప్పుడు చెప్పండి తప్ప అనవసరంగా మీరెందుకు దాన్ని జోక్యం చేసుకోవడం. కాబట్టి పెద్దవాళ్ళకి వదిలేయండి. ఇది ఫాలో అవ్వడం వల్ల మీకు ప్రశాంతం ఉంటుంది, ఉద్యోగ లాభం అనుకూలంగా ఉంటుంది. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వకండి, అప్పుగా తీసుకోకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి, వాహన వేగాన్ని పెంచకండి, మద్యపాన సేవన చేయకండి, బ్యాంకు లావాదేవీలు జాగ్రత్తగా ఉండండి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు చాలా అప్రమత్తంగా ఉండండి. తీర్థయాత్ర ప్రయాణం కూడా నిద్రలేమితో చేయకండి. అలాగే అనవసర వ్యక్తులతో పరిహాసంగా ముఖ్యంగా మాట్లాడకండి. అనవసర వ్యక్తులతో ఈ డాక్యుమెంటేషన్ రాసుకుంటున్నప్పుడు అగ్రిమెంట్స్ రాసుకుంటారు కదా, తెలిసినటువంటి సరళమైన సులువైన అందమైన భాష తెలుగు భాషలో రాసుకోండి. పనికిరానటువంటి ఆంగ్లంలో ఇతర భాషల్లో రాసుకొని మనం ఇబ్బందులు పడకూడదు. మాతృభాష శ్రేష్టమైనది గుర్తుపెట్టుకోండి, లేదంటే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. ఇక మొదటి వారంలో యావరేజ్ ఫలితాలు. డబ్బు విషయంలో కొంత అనుకూలత ఉంటుంది, ఉద్యోగంలో రాణింపు ఉంటుంది, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చును. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును. 2వ వారంలో 3వ వారంలో లాభము, ఉద్యోగము, ఆనందము, ఐశ్వర్యము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవడం, ఇచ్చిన డబ్బు తిరిగి రావడం, ఇచ్చేయాల్సిన డబ్బు ఇచ్చేయడం, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వము, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు, రాజకీయ రంగంలో రాణింపు, తప్పకుండా అనుకూలంగా శుభయోగం. మీరు కనుక 2వ వారం 3వ వారంలో కనుక ఎన్నికలు జరిగితే, ఒకవేళ లేదంటే ఏదైనా ప్రయోజనవంతమైనటువంటి బీఫారం లాంటివి ఇచ్చిపుచ్చుకునేవంటే తీసుకుంటే మాత్రం విజయం. ఎలక్షన్ జరిగినా సరే విజయం ఖచ్చితంగా మీదై ఉంటుంది. కాబట్టి మీకు ఇబ్బంది లేదు. అంటే మనము చెప్పే నాటికి ఎన్నికల నియమావళి కూడా రాలేదు. ఇంకా మనం ఈ వీడియో చేసే వరకు ఎన్నికల నియమావళి కూడా రాలేదు. ఇంకా అటువంటి నియమావళి వచ్చింటే మాత్రం చూసుకోవచ్చు మనం. ఎందుకంటే ఈ నెల నుంచి ఈ నెల వరకు ఎలక్షన్స్ కోడ్ అమల్లో ఉందని చెప్తారు కదా. ఎన్నికల్లో నిలబడే వ్యక్తులను బట్టి కూడా కొన్ని పేర్లను బట్టి కూడా చెప్పవచ్చు మనం. కాబట్టి ఇంకా అటువంటి ఇవి వీడియో చేసేంతవరకు అది రాలేదు. కాబట్టి మీకు ఎగ్జాంపుల్గా 2-3 వారాల్లో కనుక బీఫారం తీసుకున్న ఎలక్షన్స్ ఉన్నా మీకు లాభాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే 2-3 వారాల్లో మీకు విద్యాభివృద్ధి బాగా ఉంటుంది. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ కానీ, ఐఏఎస్, ఐఐటి పరీక్షలు కానీ, లేదా బీటెక్ లాంటి పరీక్షలు కానీ, లేదా మెడికల్ సంబంధ పరీక్షలు కానీ, లా పరీక్షల్లో కానీ మంచి విజయాన్ని సాధించే అవకాశం, కొత్త వ్యాపార లాభం, కొత్త వ్యక్తులతో పరిచయం, భార్యాభర్తల అన్యోన్యత, ప్రేయసిపుల సఖ్యత బాగా ఉండడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, నూతన గృహయోగము, నూతన వాహన సౌఖ్యము, ఆరోగ్య లాభము, ఆనందయోగము, శత్రునాశనం, మిత్రలాభం, రుణ విమోచనం, అగ్రిమెంట్స్ బలంగా ఉండడం, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి విద్యా లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, విదేశాలలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, భాగస్వామి వ్యాపారంతో లాభాలు పొందుకోవడం, విదేశాలలో కూడా నూతన గృహయోగాన్ని పొందుకోవడం, అలాగే స్వదేశం నుంచి విదేశాలు వెళ్ళగలిగేటువంటి వీసా సౌలభ్యం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, రైతన్నలకి బ్రహ్మాండం. ఏప్రిల్ మాసంలో దుఃఖితులకు ఏం లేదు కదా, కానీ పంటకు కావాల్సినటువంటి ఏర్పాట్లు, ఎటువంటి విత్తనాలు కొనాలి, ఏ పంట వేయాలి, ప్రభుత్వం నుంచి ఎప్పుడు ధనం వస్తుంది, బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం పొందుకోవచ్చును, లేదా వచ్చిన ధనాన్ని మనం పెట్టుబడిగా పెట్టుకోవచ్చును, అనవసరంగా అప్పులు చేయడం ఎందుకు అనేటువంటి భావన కూడా ఉంటుంది. ఎందుకంటే రైతుకి అంత మంచి శుభయోగం పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా రైతుకి పంట లాభం, పంట కావాల్సిన ఏర్పాటు చురుగ్గా సాగదు. ఎండాకాలం ఉంటుంది కదా, ఇప్పుడిప్పుడే
కళ్ళల్లోకి ఎంత పొలం అంతా వచ్చేసింది, పంటలన్నీ కూడా ఇంటికి వచ్చేసాయి, ఇంకా డబ్బు ఇచ్చిపుచ్చుకోవడమే తరువాయి. మే నెలలో ఎట్లాగూ ఖాళీగా ఉండాల్సిందే. జూన్ మొదటి వారంలో మీరు కాస్త దుక్కి దున్నే ప్రయత్నం చేస్తే జూన్ రెండో వారంలో కొంత వర్షం పడుతుంది, 1-2 వర్షాలు పడే అవకాశం తప్ప పెద్ద వర్షాలు లేవు. జూన్ 26 తర్వాత నుంచి మంచి వర్షాలు ఉన్నాయి, రైతులకి లాభము. గుర్తుపెట్టుకోండి, మంచి సస్యవృద్ధి బాగా ఉంటుంది. మనం నీటిని కాపాడుకునే ప్రయత్నం చేయట్లా. వరుణదేవుడు మనకి బోలు నీటి ఇస్తున్నాడు, నీటిని మనం కాపాడుకోవటం లేదు, మనం దాన్ని వృధాగా వదిలేస్తున్నాం. దానివల్ల ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఏం చేద్దాం? సో ప్రాజెక్టు సరైన సమయాన్ని కట్టిన ప్రాజెక్టులు గట్టిగా కట్టినా, మంచిగా కట్టినా నీటి నిలకడ బాగా ఉంటుంది, లేదా భవిష్యత్ తరాలు మనకు నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. సైదమైన రైతుకి శుభయోగం, పంట లాభం, భూలాభం, ధనయోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకునే అవకాశం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తిదారులకి మంచి లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. 3వ వారంలో ఈ హోటల్ సంబంధమైన వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. ఈ బార్, రెస్టారెంట్ వ్యాపారం ఉంటాయి కదా, అవి అద్భుతమైనటువంటి వ్యాపార లాభాన్ని పొందుకుంటాయి. అఫ్కోర్స్ మద్యపాన వ్యాపారం 30 పువ్వులు 60 కాయలు ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను. దేవాలయాల సందర్శన కన్నా మధుశాలల సందర్శన ఎక్కువగా ఉంటుంది, అందులో సందేహమే అక్కర్లేదు. అటువంటి దరిద్రపు వ్యవస్థలోకి మనం దిగజారిపోయాం. ఇక ఎండాకాలంలో మనకి బ్రహ్మాండటువంటి ఆబ్కారీ శాఖకి లాభాల పంటలు. అటు తాగుతాడు, నలుగురికి లాభం ఉంటుంది, తాగడం వాడికి లాభం, గవర్నమెంట్కి ట్యాక్స్ లాభం, కింద పడ్డందుకు ఒకటికి బొక్కల డాక్టర్కి, ఒకటి బైక్ రిపేర్ చేసేవాడికి, కార్ రిపేర్ చేసేవాడికి లాభం. ఇలా నలుగురికి లాభాన్ని పొందుకుంటారు మధుశాలల వల్ల. పర్వాలేదు, నలుగురు బతుకుతున్నారు వాడి వల్ల, మంచిదే. కాబట్టి ఈ వ్యాపారం అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది, దానికి ఎటువంటి దోషం లేదు. ఇక ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మెని వ్యాపారం శుభయోగాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి తప్పకుండా 2వ వారంలో, 3వ వారంలో మీరు అనుకున్నటువంటి పాలసీలు కట్టించగలిగే అవకాశం. తప్పకుండా మీకు మంచి ధనలాభాన్ని పొందుకుంటారు. మీ పై అధికారుల చేత ప్రశంసలు అందుకోవడం, రివార్డు కూడా అందుకునే అవకాశం ఉంటుంది. ఎల్ఐసి మరియు గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా తప్పకుండా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు, చెల్ల వరకు అభివృద్ధి. అయితే ఈ మత్స్యకారులు 4వ వారంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ సముద్రంలో వెళ్ళకండి, ఇక్కడ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆకస్మిక సుడిగుండాల వల్ల, ఆకస్మికమైనటువంటి తుఫాను వల్ల మీకు ప్రమాదం కలిగే అవకాశం కూడా ఉంటుంది. అంటే సముద్రంలోనే తుఫాన్, సముద్రం నుంచి బయటకు వచ్చే అవకాశం కష్టం. అక్కడ సుడిగుండాల వల్ల ఏర్పడేటువంటి ఒక తుఫాన్ లాంటిది మీకు ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా జాలర్లు చేపల వేటకి వెళ్ళకండి. రొయ్యలు, చేపల చెల్ల వారు కూడా వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. 1వ వారంలో కాస్త జాగ్రత్తగా ఉండండి, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినే ప్రయత్నం చేయండి. కృత్రిమ, సహజ సత్సంతానం కొరకు మీరు 4వ వారం ప్రయత్నం చేయకూడదు. 2-3 వారాల్లో లాభాలు బాగా ఉంటాయి. ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర కొనసాగుతుంది. మధ్యవర్తిత్వం నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి. ఇలా సినిమా రంగంలో, రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలతని, ఆనందాన్ని పొందుకోవచ్చు. ఏదేమైనా ఈ వారంలో మీకు 75% మోర్ దెన్ శుభము, ఆనందము, వివాహము, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశయానం, ఇలా అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. ఇలాంటి వాతావరణమే ప్రతి మాసం కూడా మీకు అనుకూలంగా ఉండాలని, అంటే మంచి శుభయోగాలు మాత్రమే కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.